నదీ జలాల విషయంలో అది మనకి ప్లస్ అవుతుందన్న యాంగిల్‌లో ఆయన ఆ విషయాన్ని పైకెత్తారా? నిజంగా దాంట్లో ఆ ప్రాబ్లమ్ ఉందని అంటారా? పంపకాల విషయంలో ఇంకా ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంది కేంద్ర గదా! ప్రభుత్వం అనేది ఒకటి ఉందనే విషయం వదిలేశారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా, వీళ్ళు మాట్లాడినా కేంద్రం అనేది ఉంది కేంద్రం ఒకటి. అనేదాన్ని కేంద్రం మిథ్య అని మరి అప్పుడెప్పుడో కేంద్రం అచేతనంగా ఉన్నప్పుడు మరి అచేతనం కాదు, అది వ్యూహాత్మకంగా ఉంది. రైట్. ఓకే. అచేతనం అచేతనంగా కాదనంటారు. ఎందుకుంది? వ్యూహాత్మకంగా ఉంది. మీరు నన్ను ఏదైనా ప్రశ్న వేసినప్పుడు హ్మ్. నేను జవాబు చెప్పలేదంటే దాని అర్థం చెప్పలేదని లేనని కాదు. లేనని కాదు, చెప్పకూడదని నేను భావిస్తే మీరు నేను కా దా మా కామ్‌గా అసలు ఉంటారు ఆ విషయం. మౌనంగా ఉంటాను, లేదా దాటేస్తాను. హ్మ్. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో ఉన్న నదీ జలాల సమస్యలు సత్వరమే సమగ్రంగా పరిష్కరించాలని కోరుకోవడం లేదు. హ్మ్. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత ఇవ్వలేదా? ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. అయినా వాళ్ళు కోరే చట్టబద్ధత ఎందుకు ఇవ్వలేదు ఇంకా. ఇవ్వట్లేదు? ఇవ్వరు. అంటే ప్రతి సమస్యను అలా దీర్ఘకాలం పేరు పెట్టడం అన్నది వాళ్ళ వ్యూహం. హ్మ్. ఎందుకంటే 2 చోట్ల వాళ్ళు అధికారంలో పెద్దగా లేరు. వేరే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉందనుకోండి ఇప్పుడు, అప్పుడు. కాబట్టి ఈ 2 రాష్ట్రాల మధ్య వివాదం ఉండటం వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి దాన్ని అలా పెడతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సమస్య చర్చకొచ్చి శాసనసభలో చర్చ చేస్తుంటే, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే, ఇప్పుడు కేంద్రం హఠాత్తుగా ఒక కమిటీ నియమించింది. రైట్. మీరు రాజకీయాలు చాలా స్పష్టంగా అద్దంలో కనిపిస్తుంటాయి మనకు. హ్మ్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది నిన్న? మీరు ఒక కమిటీ వేసుకున్నారు కదా, దాని ముందు పరిష్కరించుకోండి అంది. ఆ కమిటీ ఎప్పుడేశారు? ఎవరో ఒక ఆమె విదేశాలకు వెళ్తుంటే వాళ్ళ ఆయన అడిగాడట, ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న అబ్బాయి, నీకు వంటలు అవి వచ్చా? వచ్చు, రాత్రే మా అమ్మ నేర్పించింది అందట ఆమె. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు విచారిస్తుంటే నిన్న రాత్రి మీరు కమిటీని వేసి యెస్. చేసామంటే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కానీ దాని గురించి మాట్లాడట్లేదు. హ్మ్. ఉదాహరణకు కేంద్రం 10 ఏళ్లలో వీళ్ళు కానీ కేంద్రం కానీ చేసింది ఏముంది? హ్మ్. అందువల్ల ఒక వ్యూహాత్మకంగా రాజకీయము రాష్ట్ర సమస్యలే. రాష్ట్రానికి సంబంధం లేదని నేను చెప్పట్లేదు.